తమ్ముని ఆదుకునే పరిస్థితి అతనికి లేదా? అంటే మనకేదైనా అయినప్పుడు ఇతడు నా తమ్ముని కుటుంబానికి నేను ఇంత అండగా ఉండాలి, నా అన్న ప్రభు నాకు అండగా ఉన్నాడు కదా, నా అన్న చనిపోయినాక నా కుటుంబానికి నేను అతని కుటుంబానికి తోడుగా ఉండాలి అనే స్వభావం ఉండదా? ఒక నిజ జీవిత చరిత్రలో ఆలోచిస్తున్నప్పుడు బయట సంఘటన, ఇద్దరు అన్నదమ్ముల మధ్య, అన్నకు కడుపు నొప్పి వచ్చింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టారు, అందరు ఉన్నారు. అన్నకు ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది. తమ్ముడితో అంటున్నాడు, నాకు కడుపులో నొప్పిగా ఉంది అని సర్లే నేను నా పనికి వెళ్తున్నాను జాగ్రత్త అని తమ్ముడితో చెప్పి వెళ్తున్నాడు. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, నొప్పిగా ఉందని పనికి వెళ్తా అంటున్నావేంటి, హాస్పిటల్కి పద, నీకేమైనా అయితే ఏంటి అంటే తమ్మునికి అన్నకున్న ప్రేమ చూడండి. తమ్మునికి అన్నకున్న ప్రేమ. ఈరోజు మా అన్నకి ఏమన్నా అయితే మా అన్న కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? అదే స్థానంలో స్నేహితుడు ఉంటే ఏమంటాడు, జాగ్రత్త పోయాక కాల్ చేయి, డాక్టర్ ఏమన్నా అంటే చెప్పు. కానీ సహోదరుడు, తన తమ్ముడు తనతో వచ్చాడు, హాస్పిటల్కి పద అని తెలుసుకెళ్ళాడు. కానీ ఆ పరిస్థితి ఫ్రెండ్ ఉంటే, స్నేహితుడు ఉంటే అట్లా వస్తాడా? ఇంటి పక్కడు ఉంటాడా? రాడు. కాబట్టి ఇక్కడ ఒక నెల తర్వాత అతను యథావిధిగా తగ్గింది, అయిపోయింది. ఒకరోజు అన్న గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి వంట రూమ్లోకి వెళ్ళాడు. బయట ఉన్న వాళ్ళకు గ్యాస్ లీక్ అవుతుంది, నేను ఇది బాగు చేయడానికి వెళ్తున్నాను, ఎవ్వరు కూడా లైట్లు ఆన్ చేయకండి అని చెప్పేసి లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోవడంతోటే అతను వెళ్ళిపోయిండో లేదో బయట వచ్చి సడన్ గా లైట్లు ఆన్ చేశాడు. ఆ గ్యాస్ కాస్త పేలి ఆ గ్యాస్ తాలూకు ముక్కలు అతని శరీరానికి గుచ్చుకొని పోయాయి. కొన్ని రోజులు మరణ తాండవంలో తేలాడుతూ చివరికి ఒక వారం రోజుల తర్వాత అతను మరణించడం జరిగింది. అతని తమ్మునికి గుర్తొస్తున్నాయి, అయ్యో నా అన్న నాకు ఇంతకాలము ఇన్ని సేవలు చేశాడు కదా, ఈరోజు నా అన్నకు నేను తోడుగా ఉండలేకపోయాను, నా అన్నకు ఏది చేయలేకపోయాను అన్న బాధ అతన్ని కుమిలేస్తుంది. కష్టాలు ఎదుటి వాళ్ళకి రాగుప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా మనకు కూడా వస్తాయి. ఆ కష్టాన్ని ఎదిరించడమే మనకున్న ముందు సవాలు. ఆ కష్టాన్ని ఎదిరించుకుంటూ పోతే మనం దేవుళ్ళు ఎదుర్కొంటూ పోతాము. ఈరోజు అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు కరువైపోయాయి. అన్నదమ్ములంటే ఎలా ఉండాలి? అన్న అంటే ఒక అండగా ఉండాల్సిన రోజులు పోయి అన్న తమ్మునికి మధ్య ఏముంటున్నాయి? పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు. అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమకు విలువ లేదా? దేవుడు అసలు మన జీవితాలే నీటి బుడగలు కదా. ఇన్ని రోజులు నేనున్నాను, నా కుటుంబానికి నేనున్నాను అనుకుంటున్నావు. ఈ క్షణమే నువ్వు పోతే నీ కుటుంబానికి ఎవడు దిక్కు? దేవుడు చూసుకుంటాడు, కరెక్టే. దేవుడు ఆప్యాయత, ఆరోగ్యం పరంగా నీకు ఏది కావాలన్నా చూసుకుంటాడు. నీ కష్టార్జితం నీవు కాపాడుకొని ఉండాలి. నీవు ఈ క్షణం చనిపోతే నీ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? నీ తమ్ముడు కాదా? నీ అన్న కాదా? ఈరోజు నీ అన్నగా ఉన్నటువంటి అన్ననే చనిపోయినప్పుడు తమ్ముడు నాకు ఇదంతా నా అన్న చేశాడు, నాకు ఈ మేలు ఈ అన్న చేశాడు, నేను నా తమ్ముని కుటుంబానికి నేను ఇంత అండగా ఉండాలి అని తమ్ముడు అనుకోడా? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మంచాన పడిన తర్వాత అప్పగింతలు మొదలు పెడతానంటే ఇక్కడ దేవుడు ఒప్పుకోడు కదా. మంచాన పడిన తర్వాత నేను అప్పగింతలు సురువు చేస్తాను కానీ డబ్బులు కొట్టండి అంటే సురువు అవుతాయా? మంచాన పడినవాడు ఎప్పుడు లేవడు. మంచాన పడ్డాక దేవుడి దగ్గరికి వచ్చి అప్పగింతల కార్యక్రమాలు నేను మొదలు పెడతాను అని అంటే దేవుడు నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? మంచాన పడ్డాక నేను గుర్తుకొచ్చినా అని అంటున్నప్పుడు నీవేం సమాధానం ఇస్తావు దేవునికి? నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబు
తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నీళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేలా. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగి నేనా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నువ్వు నేను అమ్మా నాన్నకు కొనసాగింపు, మనము కొట్లాడితే వద్దు వాళ్లకు తలవంపు. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం, కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.